ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చినట్టేనా? ఎవరికి వారే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా? పొత్తులపై అన్ని పార్టీలు క్లారిటీ ఇచ్చేసినట్టేనా అంటే అవునని తెలుస్తోంది. ఏపీలో ఒంటరి పోరేనంటోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు టీడీపీతో పొత్తు విషయంలో టీజీ వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. అటు వైసీపీ కూడా ఒంటరి పోరుకే సిద్ధమవుతోంది. ఇక పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. మొత్తం మీద ఏపీలో రాజకీయాల్లో 4 స్తంభాలాట మొదలైంది. ఎన్నికల వేళ వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పొత్తులపై టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ ప్రకటించారు. మార్చిలో చర్చలు జరుగుతాయని చెప్పారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్ టీజీ వెంకటేష్ పై మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు. ఇది ఉంది కలయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం. మేము వేరే ఉండి కార్యకర్తలు లెక్క ఇద్దరికి అభిప్రాయాలు కనుక కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలనే ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలా. ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము. అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్ గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకుంటాను ఎవరు కానీ. ఎందుకంటే నంబర్ ఉంటుంది అంటే కలవటం అనేది ఇదే ఉంటుంది. ముఖ్యంగా మాకెన్ని సీట్లు ఇస్తారు ఇదే ఉంటుంది మామూలుగా కలవటం అనేది. ఆ కలవటం అనేది డిసిషన్ లీడర్లు తీసుకున్నారంటే ఆ సీటింగ్ మార్చిలోనే కూర్చుంటారు. అది ప్రాబ్లీ అది ఉంటుంది. ఇది జరుగుతున్న సత్యం. ఇది మరి నేను కొత్తగా చెప్పేది కాదు, ఇట్స్ రియాలిటీ. మళ్ళీ మీరు ఎలక్షన్లకి ఏం మొదలు పెట్టారు? ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇదే ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్ గా ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. కిడారి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఆరోపించారు. అడ్డగోలుగా మైనింగ్ అని చెప్పి నేను చెప్పాను ఆ రోజున. మనకి పాడేరుకు వచ్చే దారిలో ఇదే మనకి దారి ఆపి యువత ఆపి లోపలికి రానా అంటే చూపిస్తే అక్కడ అక్రమ క్వారీని చూపించారు. అక్రమ క్వారీని చూపిస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పాను, మీరు దయచేసి అక్రమ క్వారీలను ఆపేయండి. ఉన్న నీటి గడ్డలను కూడా కలుషితం అయిపోయి ఈ గంధకం పొడితోటి ఆ ఊటగడ్డలో పడిపోయి నీళ్లు కలుషితం అయిపోయి దానికి కిడ్నీ రోగాలు ఇంకా రకరకాల రోగాలు చచ్చిపోతున్నారంటే ఈ రోజున కూర్చోబెట్టి ఆ ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి వాళ్ళు రక్షించాల్సిన ప్రజాప్రతినిధులు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు దోపిడీ వ్యవస్థలో భాగమైతే మనం ఎవరికి చెప్పుకుంటాం? కంచె చేని వేస్తే ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఆల్టర్నేట్ పరిస్థితులు, అందుకే ఆ రోజున వాళ్ళని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది.
ఆ నాయకులు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అధికారుల బాధ్యత తీసుకోవాలి. మీరు కనుక అక్రమ క్వారీని కానీ అడ్డుకొని ఉంటే ఆ రోజున నాయకులు ప్రాణాలు కోల్పోయినాయి కావు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదన్నారు. ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురి చేయొద్దని ఆదేశించారు. పార్టీ విధానాలపై కామెంట్స్ చేసేటప్పుడు సంయమనాన్ని కోల్పోవద్దని సూచించారు. ఆయన ఎన్నికల తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు రఘువీరారెడ్డి. రాహుల్ వస్తే విభజన హామీలు నెరవేరుతాయంటున్నారు రఘువీర. ఆయనతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కాంగ్రెస్ పార్టీ ఈ రోజున క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే అన్ని నియోజకవర్గాలు 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ఈ రోజున శ్రేణులన్నిటికీ కూడా దిశానిర్దేశం చేసింది. పొత్తుల మీద మనతో మాట్లాడటానికి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఇప్పటి వరకు కూడా తెలంగాణలో పొత్తు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉంటుందని ఒక సందిగ్ధం ఉన్న నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చేసినట్టయినా దీంతో ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు పొత్తుల గురించి ఎప్పుడూ లేదు. మేము ఎప్పుడు కూడా క్లారిటీతోనే ఉన్నాము. ఈ మధ్యలో క్రియేట్ అయినటువంటి ఆ సందిగ్ధానికి తెరదించినారు. మొత్తానికి రాహుల్ గాంధీ గారు నిర్ణయం మాకు శిరోధార్యమని ముందు నుంచి చెప్తున్నాము. ఇక 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు కలిసి మీరు హస్తం గుర్తు మీదే మనం పోటీ చేయాలి, దానికి తయారు కండి అన్నారు. ఈరోజు మీటింగ్ లో అదే నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా వెళ్ళిపోతాం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఎలక్షన్స్ మనం ఓటు బ్యాంకుకి సంబంధించి ఇప్పుడు ఎలాగో 30వ తారీఖున సమావేశం కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారింది? ఇప్పటికే రాష్ట్రంలో 70% ప్రజలు రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి అనేది ఉంది. దానికి తోటు మాకు ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా తోడైనారు. దీంతో ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మేము ముందుకు వెళ్తాం. ఈ రాష్ట్రానికి మేలు జరగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయడం ద్వారానే జరుగుతుందని ఏకైక 1 పాయింట్ అజెండాతో వెళ్తాం. నిన్న కూడా చంద్రబాబుతో భేటీ కూడా జరిగింది రాహుల్ గాంధీకి సంబంధించి. అంటే దాన్ని ఎలా చెప్తారు? అంటే సెంట్రల్ లెవెల్లో మాత్రమే పొత్తు ఉంటుంది అనుకోవచ్చా ఇక్కడ లేకపోవడానికి? ఇప్పుడు మాకు రాజకీయ శత్రుత్వాలు ఎప్పుడు ఉండవు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కలుస్తుంటారు. వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుస్తానంటే రాహుల్ గాంధీ గారు నువ్వు రావద్దు అని ఎందుకంటారు? ఇది మొత్తంగా ఏపీలో పొత్తులకు సంబంధించి అయితే ఖచ్చితంగా మేము మొదటి నుంచి కూడా ఏపీలో పొత్తుల మీద ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కేవలం తెలంగాణ వరకు మాత్రమే పరిమితమయ్యాం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా సింగిల్ గానే పోటీ చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు రాహుల్తో బయట అవ్వడానికి సంబంధించి మాకు ఎవరితో శత్రుత్వాలు లేవు. రాహుల్తో ఎవరైనా కలవచ్చు, మాట్లాడవచ్చు. జాతీయ అంశాలకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోతాం. ఏపీలో మాత్రం ఖచ్చితంగా సింగిల్ గానే పోటీ చేస్తాం. ఎవరితో మాత్రం పొత్తుండదనే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చేసామని చెప్పి రఘువీరారెడ్డి చెప్తారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ విమన్ చాందీ. ఎవరితోనూ పొత్తులు ఉండవని చెప్పారు. విజయవాడలో కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన ఆయన పొత్తులపై చర్చించారు. 175 అసెంబ్లీ స్థానాలు 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు ఆయన. Mainly discuss about the coming assembly parliament elections. We have decided to contest all the assembly seats, 175 assembly seats, and all Lok Sabha seats, 25 Lok Sabha seats. We have decided to contest. ఎన్నికల్లో టీడీపీ పొత్తులు లేకుండానే బరిలోకి దిగడానికి సన్నద్దమవుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పీఎంఆర్ అందిస్తారు. పీఎంఆర్, ఎన్నికల్లో పొత్తులపై టీడీపీకి క్లారిటీ వచ్చినట్టేనా? కనిపిస్తోంది ప్రతిభ. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేటెస్ట్ గా ఇవాళ జరిగిన పరిణామం కావచ్చు, ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి ఒంటరిగా పోయే అవకాశాలు ఉన్నట్లుగానే ప్రస్తుతానికి ఉన్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అలాగే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే దిశగానే టీడీపీ కూడా ఇప్పటికీ వ్యూహరచన చేస్తున్న నేపథ్యంలో నిన్న కూడా రాహుల్ గాంధీతో కలిసి భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించడం, ఈ అంశాలన్నిటికీ సంబంధించిన
చర్చ అయితే నిన్నంతా జరిగింది. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుందా అన్న దిశగా కూడా కొంత చర్చ జరిగినప్పటికీ తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ విడివిడిగానే పోటీ చేస్తాయన్న భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఇదే రకమైన అభిప్రాయం నెలకొంది. సో దీనికి అనుగుణంగానే ఇటీవల కాలంలో కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో జరిపిన చిట్ చాట్ లో కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే తెలంగాణ పరిణామాలతో సంబంధం లేకుండా ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల మనోభావాల్ని, ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ఎన్నికల్లో స్థానికంగా చూసుకుంటా ఉంటే బీజేపీని టార్గెట్ చేసుకోవడంతో పాటుగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీని కూడా టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైనా తప్పులు లాంటివి ఏదన్నా చేస్తే, ఆత్మకపరమైన తప్పులు ఏదన్నా చేస్తే ఖచ్చితంగా అది బీజేపీకి అలాగే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. కాబట్టి అన్ని రకాల ఆలోచనలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్న అంశాన్ని ప్రస్తావించడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రానికి వరకు దూరంగా పెట్టే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు గతంలోనే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. సో తాజాగా ఇవాళ ఉమెన్ చాందీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తాము పూర్తిగా 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నాం, అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లోనూ పోటీ చేస్తున్నాం అనే క్లియర్ కట్ మెసేజ్ ఆయన బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఇక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసే అవకాశాలు దాదాపు లేవని చెప్పవచ్చు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే యూపీలో కావచ్చు, ఇతర ఇంకొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ఏ విధంగా అయితే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కావచ్చు, అలాగే కేరళలో కావచ్చు, స్థానికంగా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీతో వైరుధ్యాలు ఉన్నప్పటికీ, విభేదాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో మోడీని బీజేపీని టార్గెట్ చేసుకుంటూ ఒక్కతాటి మీద వెళ్ళమన్న అభిప్రాయం ఏదైతే వ్యక్తమైందో ఒకవైపు దాన్ని కంటిన్యూ చేస్తేనే మరొకవైపు రాష్ట్ర స్థాయిలో అయితే బీజేపీని టార్గెట్ చేసుకుంటూ అలాగే వైసీపీని టార్గెట్ చేసుకుంటూ అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని కూడా దూరంగా పెట్టే దిశగానే టీడీపీ అధినాయకత్వం దాదాపు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంటే ఇటీవల జరిగిన పరిణామాలు అలాగే ఇటీవల జరిగిన సంభాషణలు అలాగే ఇవన్నీ చూస్తా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ మళ్లీ ఏమన్నా టీడీపీ అధినాయకత్వానికి దగ్గర కాబోతున్నారా అన్న చర్చ జరిగినప్పటికీ తాజాగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలతో మరింత క్లారిటీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండబోవు అన్న క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి మనం చూస్తున్నాం. టీజీ వెంకటేష్ ఏదైతే జనసేనతో కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, మార్చిలో కూడా పొత్తులు మీద చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం ఎప్పుడైతే వ్యక్తమైందో సో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైపు నుంచి మరొకవైపు స్వయంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఒక టీజీ వెంకటేష్ నే కాకుండా అలాగే చంద్రబాబును కూడా టార్గెట్ చేసుకుంటూ కామెంట్లు చేయడం. సో ఇవన్నీ చూస్తామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్లే అవకాశాలు ప్రస్తుతానికి ఉన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం చూస్తున్న సిచ్యువేషన్ దృష్ట్యా చూస్తామంటే మాత్రం ఇది కూడా సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇక మిగిలిన బీజేపీతో తెలుగుదేశం పార్టీ వెళ్లే అవకాశమే లేదు. వైసీపీ అంటే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కాబట్టి అలాగే వామపక్షాలైతే ఇప్పటికే జనసేనతో వెళ్లే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వస్తున్నాయి. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ వర్గాల పరిణామాలు, పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తున్న అంశాలు, అలాగే పార్టీలో జరుగుతున్న చర్చ ఇవన్నీ చూస్తా ఉంటే అలాగే తాజా పరిణామాలు వీటన్నిటిని విశ్లేషిస్తే కనుక తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి వారే అన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విడిగా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం విశ్లేషించవచ్చు. ప్రతిభ. రైట్ పిఎంఆర్, మీతో పాటు కాంగ్రెస్ వర్షన్ అలాగే వైసీపీ వర్షన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ అండ్ దినకర్. ముందుగా విజయవాడలో ఉన్న శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరు సన్నద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు టీడీపీ చూసినట్లయితే దాదాపుగా సంకేతాలు ఇచ్చేసింది, ఒంటరిగానే పోరుకు వెళ్తాం, ఎన్నికల పోరుకి ఎవరితో పొత్తు పెట్టుకునే ఉద్దేశాలు లేవని. మరి కాంగ్రెస్ వర్షన్ ఏంటి? కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు? ఏపీలో వచ్చే పోటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజునైతే పూర్తి స్థాయి క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తేమన్నా ఉంటుందా అనే ఒక సందిగ్ధం శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఈ రోజున ఇచ్చేసింది. రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉమెన్ చాందీ, అదేవిధంగా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున సమన్వయ కమిటీ భేటీ కూడా నిర్వహించారు. దీనిలో ప్రధానంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న విధంగానే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోదు, కేవలం సింగిల్ గానే పోటీ చేస్తుందనే విషయాన్ని అయితే అటు శ్రేణులకి మీడియా ద్వారా మొత్తం దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి ఈ రోజు నుండి. ప్రధానంగా గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓటమి చవి చూసిన ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కొంచెం కోలుకొని ముందుకెళ్లాలంటే వేరే పార్టీతో ఏమన్నా వెళ్లే అవకాశాలు ఉన్నాయని
కొంత అనుమానాలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఈ రోజున వచ్చేసింది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతిని ఇక్కడ కూడా ఏమన్నా కొనసాగిస్తుందా అనే ఒక డైలమా కూడా శ్రేణుల్లో ఉన్న నేపథ్యంలో అటువంటిది ఏమీ కొనసాగదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందనే విషయాన్ని అయితే ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ అయితే స్పష్టం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, మొత్తం అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందని కూడా చెప్పారు. అదేవిధంగా చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిచయానికి సంబంధించి అయితే జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి బీజేపీకి సంబంధించి పోరాటంలో భాగంగా మాత్రం కేంద్ర స్థాయిలో రాహుల్తో భేటీలు కానీ రాహుల్ని కలవడం కానీ జరుగుతుందని చెప్పి ఉమెన్ చాందీ చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి కూడా ఏపీలో మేము ఏ పార్టీతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోమో దీనికి సంబంధించి గతంలో కూడా ఎటువంటి చర్చ కూడా మాకు జరగలేదు. ఏఐసిసి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో తిరిగి రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలను కూడా అమలు చేసే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మేము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పి రఘువీరారెడ్డి కూడా స్పష్టం చేశారు. గతంలో కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే విషయానికి సంబంధించి ఒక్కసారి కూడా చర్చ రాలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరి పోరుకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందనేది ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం 175 నియోజకవర్గాల కన్వీనర్లు, అదేవిధంగా 25 పార్లమెంటు కన్వీనర్లతో ఈ నెల 30వ తారీఖున సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సమావేశంలో ఖచ్చితంగా ఏపీలో ఏ విధంగా ఎన్నికల వ్యూహంలో ముందుకెళ్లాలి, అదేవిధంగా మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందించాలనే దాని మీద ప్రధానంగా చర్చ పెట్టారు. అదేవిధంగా మొదటి నుండి చెప్తున్న విధంగా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తుంది కాబట్టి ఏపీలో ఏ పార్టీకి ఓటు వేసినా ఖచ్చితంగా అది వృధా అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి ఓటు వేయాలనే దానికి సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్తామని చెప్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్లాలంటే ప్రత్యేక హోదా పోరాటాలకు సంబంధించి కానీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ తొలి సంతకం పెడతానని చెప్పిన హామీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా అప్పుడే మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఈ నెల జనవరి నెలాఖరులో ఒక సమన్వయ కమిటీ సమావేశం మొత్తం 175 నియోజకవర్గాల కన్వీనర్లు, పార్లమెంట్ కన్వీనర్లు అంటే మొత్తం 200 మందితో సమావేశం కూడా నిర్వహిస్తాం. దాని తర్వాత తదుపరి కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీతో పొత్తుకు సంబంధించి రాహుల్ గాంధీతో చంద్రబాబు కలుస్తానంటే మేము ఖచ్చితంగా కాదనము. ఆయన సాధారణ భేటీలు అయితే నిర్వహించవచ్చు. కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మాత్రం మేము ప్రత్యర్థిగానే టీడీపీ పార్టీకి బరిలోకి దిగుతున్నాము వచ్చే ఎన్నికల్లో అని మాత్రం రఘువీరారెడ్డి అదేవిధంగా ఉమెన్ చాందీ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తుందన్న విషయం అయితే ఈ రోజున సమావేశంలో అయితే క్లారిటీ వచ్చింది. ఈ నిర్ణయానికి సంబంధించి తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏమన్నా ఎఫెక్ట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అని కూడా రఘువీరారెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆయన కూడా తెలంగాణ ఫలితాలతో మాకు సంబంధం లేదు, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా ఏపీలో పొత్తులకు సంబంధించి ఏ ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు. కాబట్టి వచ్చే ఎన్నికలు ఏదైతే 2019 ఎన్నికల్లోనే ఆ ఎన్నికలకు సంబంధించి టీడీపీతో పొత్తు అనేది గతంలో ఎప్పుడూ కూడా ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. కాబట్టి మేము దాని మీద ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ పొత్తులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా ఏఐసిసి ఆధ్వర్యంలో ఢిల్లీ లెవెల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతాయి. రాహుల్ గాంధీ చెప్పిన ఆదేశాలనే ఉమెన్ చాందీ ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పొత్తుల మీద ఒక క్లారిటీ ఇచ్చారనే విషయాన్ని అయితే రఘువీరారెడ్డి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక పొత్తు రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఏ విధంగా ముందుకు వెళుతుంది డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు ఎన్టీవీ న్యూస్ రూమ్ నుంచి. దినకర్ చెప్పండి, వైసీపీతో ఇతర పార్టీలు ఏవైనా పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే అంశాన్ని స్పష్టం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో లోక్సభ కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఆ పార్టీ ఏ ఒక్క పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. ఒంటరిగా అసెంబ్లీలో 175 స్థానాలు, తర్వాత పార్లమెంటుకు సంబంధించి 25 స్థానాల్లో పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి డే 1 నుంచి కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా అంటే గత కొన్ని 6 నెలలుగా కూడా బీజేపీ వైసీపీ కలిసిపోయాయి, బీజేపీ వైసీపీ కలిసి పోటీ చేస్తాయని అధికార పార్టీతో పాటు మిగిలినటువంటి వారందరూ కూడా ప్రచారం చేస్తున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే అంశాన్ని స్పష్టంగా చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పి ఆ పార్టీ అధినేత కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, అధికార ప్రతినిధి కూడా ఒకటే మాట కంటిన్యూగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.
రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయము, అసలు చర్చలకు వెళ్లే ప్రసక్తి కూడా లేదని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా సందర్భం వచ్చిన ప్రతి చోట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే అమరావతిలో టీజీ వెంకటేష్ వెళ్లి జనసేనతో పొత్తులకు ఎప్పుడైనా రెడీగా ఉంటాం, ఆ తర్వాత మా మధ్య మాటలు నడుస్తున్నాయని చెప్పి ఆ జనసేన టీడీపీల పొత్తుకు కావచ్చు, ఆ తర్వాత రాత్రి జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో సీఎం చంద్రబాబు వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ లింక్ చేస్తూ మాత్రం వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ఈ పార్టీలన్నీ కూడా పొత్తులపై హైడ్రామా నడుపుతున్నాయని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కొనసాగుతూనే ఉంది. జనసేనతో పొత్తు ఉంటుందని టీజీ వెంకటేష్ చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఒక 4 కామెంట్స్ వదిలారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత జనసేనకు సంబంధించి ఆ తర్వాత పొత్తులు లేవని జనసేన అధినేత పాడేరు సభలో ప్రకటించిన తర్వాత ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు టీజీ వెంకటేష్ పైన అసహనం వ్యక్తం చేశాడు. మీడియా ముందు ఇలాంటివి మాట్లాడకూడదన్నది ఇదంతా ఒక డ్రామాగా ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఉందో కాంగ్రెస్ టీడీపీల పొత్తు తెలంగాణలో ఉంది, అయితే ఏపీలో కూడా కలిసి వెళ్తారు అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో కాసేపటి కిందట ఏపీ చీఫ్ రఘువీరారెడ్డి ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఉమెన్ చాండీ కూడా వాటిని కొట్టిపారేస్తూ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీకి బయట నుంచి అవగాహన ఉంటుంది, పొత్తు లేకపోయినా కానీ అండర్ కరెంట్ లోనే ఒక అవగాహన ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరిగింది. మరొక వైపు బీజేపీ నేతలతో కూడా టీడీపీకి సంబంధాలు ఉన్నాయని, ఎందుకంటే మొన్న గడ్కరీ వచ్చినప్పుడు అయ్యన్న పాత్రుడు పొగిడాడు, ఆ తర్వాత మిగిలిన టీడీపీ నేతలు బీజేపీని తిట్టారు. అయితే ఇదంతా చూస్తే మాత్రం ఈ నలుగురు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కూడా ఒక ఒప్పందం ప్రకారమే డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తారేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ ఒక్కరితో కూడా పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల్లో మాత్రం 175 స్థానాలకి తాము ఖచ్చితంగా పోటీ చేస్తామని, ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా తమతోనే నమ్ముకుని ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆ తర్వాత సమన్వయకర్తలు కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే రేసులో ఉన్నారో వీళ్ళంతా కూడా పార్టీతోనే కలిసినటువంటి నేపథ్యంలో రేపు ఒకవేళ ఏ పార్టీతోనా పొత్తు పెట్టుకోవాలన్నా కానీ పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోవాల్సినటువంటి బాధ తమకుంటుంది. ఆ తర్వాత అది రానికుండా క్యాడర్ ని 175 నియోజకవర్గాల్లో కలిసి ఒంటరిగా పోటీ చేయడానికే తాము సిద్ధంగా ఉన్నామని, దీనికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఆ పార్టీ పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ క్షేత్రస్థాయి నాయకుడు చెప్పినా, తర్వాత పార్టీ అధినేత చెప్పినా మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయడమే ఖాయమని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. దినకర్, జనసేన పరిస్థితి ఏంటి? మేమే కింగ్ మేకర్స్ అవుతాము, మాదే గవర్నమెంట్ అని చెప్పి చాలా ధీమాగా చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? జనసేన పార్టీ మాత్రం ఈ రోజు ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీతో పొత్తులు ఉంటాయని ఒక ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కేంద్రంపై పోరాడే విషయంలో తమతో కలిసి రావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత 4 రోజులుగా చెబుతున్నటువంటి నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని ఒక ప్రచారం బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు టీజీ వెంకటేష్ చేసినటువంటి కామెంట్స్ కి కౌంటర్ గా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు తన టూర్ అరకు టూర్లోను పాడేరు టూర్లో భాగంగానే ఈరోజు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం భావించాలి. అందులో భాగంగానే టీజీ వెంకటేష్ కి డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడో, అలాగే ఈ అరకులో జరిగినటువంటి ఏవైతే హత్యలు ఉన్నాయో మావోయిస్టులు చేసినటువంటి హత్యలు, హిలారీ ఆ తర్వాత సోమాకు సంబంధించినటువంటి హత్యలు కూడా ప్రభుత్వం వైఫల్యం వల్లనే జరిగిందని కూడా చంద్రబాబు నాయుడిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ తమ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తి లేదన్నటువంటి ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. ఆయన పైన పొత్తులకు ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశాడు. పాడేరు సాక్షిగా తాము ఎవరితో కూడా పొత్తులకు వెళ్లే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నేతల్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం భావించాలి. పార్టీ అధ్యక్షుని దగ్గర నుంచి టీజీ వెంకటేష్ దగ్గర కూడా టీజీ వెంకటేష్ ని ఆయన ఏకంగా డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. తాము వదులుకుంటే వచ్చినటువంటి రాజ్యసభ సీటు తీసుకున్న టీజీ వెంకటేష్ పారిశ్రామికవేత్తగా ఉండి పర్యావరణాన్ని నదుల్ని కాలుష్యం చేస్తున్నటువంటి టీజీ వెంకటేష్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా టార్గెట్ చేయడంతో ఇక రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులకు సంబంధించి కూడా ఇక ఉంటాయా లేదన్నది మాత్రం ఈ రోజు వరకు మాత్రం లేవని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే మరొక వైపు జనసేన మాత్రం పొత్తులకు వెళ్తుంది. అయితే తమతో మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్నటువంటి వామపక్షాలు ఏవైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం ఇద్దరినీ కూడా
కలుపుకొని వెళ్లి 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లో కూడా పోటీ చేయాలని చెప్పి కూడా జనసేన ముందు నుంచి చెబుతూనే ఉంది. అయితే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన మిగతా పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో జనసేనతో కలిసి జనసేన, బీజేపీ, టీడీపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గత ఏడాది కిందట బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మరొకసారి టీడీపీతో పొత్తు వెళ్తారా అన్న ప్రశ్నతో అనేకమైనటువంటి సమాధానాలు, చర్చలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు టీజీ వెంకటేష్ ని తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి నేపథ్యంలో జనసేన వామపక్షాలతో తప్ప మిగతా పార్టీలతో పొత్తుకు వెళ్లే ప్రసక్తి లేదన్నట్టుగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాల మూలంగా మనం భావించాలి. అయితే దినకర్, వామపక్షాలతో పొత్తుతో పెట్టుకుని వెళ్లినప్పటికీ అంతమంది అభ్యర్థులు జనసేన పార్టీకి ఉన్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ నిర్మాణమే సరిగా జరగలేదు, క్యాడర్ సరిగా లేదు అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్తున్నారు, తమ పార్టీ ఈ ఎన్నికల కోసమో లేకపోతే వచ్చే ఎన్నికల కోసమో లేకపోతే స్థానికంగా జరిగే ఎన్నికల కోసం కాదు, 25 సంవత్సరాల పాటు రాజకీయంగా ఎదగడానికి అలాగే రాజకీయంగా సెటిల్ కావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలో భాగంగా తాము రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా ఉంటామన్నది ఆ పార్టీ భావన. ఎందుకంటే సామాజిక వర్గాల వారీగా ఒకవేళ ఎన్నికలు ఓటింగ్ జరిగితే మాత్రం జనసేన పూర్తి స్థాయిలో బలపడుతుంది, ఆ తర్వాత జనసేన కీలకమవుతుందని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే పార్టీని క్షేత్రస్థాయి నుంచి అంటే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అటు లెఫ్ట్ పార్టీలతో ఒకవేళ పొత్తు పెట్టు ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో సీట్లు షేరింగ్ చేసుకుంటే మాత్రం అత్యధికమైనటువంటి స్థానాల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హోంవర్క్ కూడా చేసింది. నియోజకవర్గాల వారిగా పవన్ కళ్యాణ్ జిల్లాల వారిగా కూడా సమీక్షలు జరిపారు. ఆ తర్వాత పార్లమెంటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టును కూడా పవన్ కళ్యాణ్ సేకరించారు. స్క్రూటినీకి సంబంధించి కూడా తమ కమిటీ పూర్తి స్థాయిలో వర్క్ చేస్తుంది, తర్వాత హోంవర్క్ చేస్తుంది. ఆ తర్వాతనే దీనికి సంబంధించి కూడా ఒక ప్రకటన చేస్తామని కూడా పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కూడా నాదెండ్ల మనోహర్, తర్వాత తోట చంద్రశేఖర్ కావచ్చు, ఎవరైతే వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించి అభ్యర్థుల్ని అన్వేషించే పనిలో ఉన్నారు. 175 నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా వామపక్షాలతో కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే వామపక్షాలు బలంగా ఉన్నాయో అక్కడ జనసేన అభ్యర్థులు కాకోకుండా ఎక్కడైతే మిగిలిన పార్టీలు ఉన్నాయో వాటికి పోటీగా కూడా జనసేన బరిలో దించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాత్రమైతే హోంవర్క్ చేస్తున్నారు. ఒక క్లారిటీ అంతా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో జనసేన కావచ్చు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైతే ఒంటరిగా పోటీలో బరిలో ఉంటామని ప్రకటించారో వాళ్ళంతా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉన్నాయి. సో 4 స్తంభాలాట మొదలు కాబోతోంది అనుకోవచ్చు. ఏపీలో ఎవరికి వారే మేము ఒంటరి పోరుకు సిద్ధం అంటున్నారు. ఎలా ఉండబోతోంది టోటల్ గా రాజకీయ ముఖ చిత్రం? అంటే అటువైపు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత జనసేన, అయితే బీజేపీ కూడా ఉంది. బీజేపీలో నేతలు కూడా మరొక వైపు తాము పోటీ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు ఎంతవరకు ఎన్ని సీట్ల వరకు పోటీ చేస్తారన్న దానికి సంబంధించి క్లారిటీ రాకపోయినా కానీ 5వ పార్టీగా కూడా బీజేపీ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత చర్చ జరిగే రాష్ట్రం ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే అని చెప్పుకోవాలి. అందులో భాగంగానే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి జనసేన కావచ్చు, ఆ తర్వాత అధికారం నిర్ణయించడంలో కింగ్ మేకర్ పాత్ర పోషిస్తామని అలాగే జనసేన చెప్తూనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీనే దిక్కు అన్నటువంటి హోదా ఒక దిశలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మోడీ చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీజేపీకి కూడా ఫెచింగ్ అవుతుందని చెప్పి ఆ పార్టీ భావిస్తున్నారు. అయినా కానీ ఆ పార్టీ అండర్ కరెంట్ లోనే ఉన్నట్టుగా మనం భావించాలి. మరి జనసేన కాకుండా బీజేపీ కాకుండా మిగిలిన 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా 4 స్తంభాలుగానే మనం 4 స్తంభాల ఆటగానే భావించాలి. మరి ఈ గేమ్ లో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా పొత్తు పైన ఏ పార్టీ కూడా క్లియర్ గా ఒక ప్రకటన చేసే అవకాశం లేకపోవచ్చు. ఇది డైలీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ లో కూడా మనం భావించాలి. మరి ఎలాంటి కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతాయనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉందని భావించాలి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దినకర్.